ఈ యొక్క సమయంలో దేవుడు తన కృపలో భద్రపరిచి మరి ఒకసారి ఇక్కడున్నటువంటి స్థానిక సంఘంతో ఆరాధించుకోవటానికి, వాక్యం పంచుకోవటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి నా యొక్క కృతజ్ఞతలు సమర్పిస్తూ చేరువచ్చినటువంటి పరిశుద్ధులందరికీ, సేవకులందరూ కూడా ప్రభు నామమున నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ యొక్క నిమిషంలో కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచించేద్దాము. సంఘములో దేవుని యొక్క క్రమము, సంఘములో దేవుని యొక్క క్రమము అనేటువంటి విషయాన్ని గురించి మనము ఆలోచించేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే సమస్తమును మొదటిగా ఉండంటే అక్కడ చూసినట్లయితే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడు అన్నాడు. సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాలు క్షేమాభివృద్ధి కలిగించేలాగా జరగాలి. క్షేమాభివృద్ధి అంటే టు బిల్డ్ అండి, కట్టబడాలి. సంఘంలో ఉన్నటువంటి వారు కట్టబడాలి. క్షేమము అభివృద్ధి సంఘంలో కలగాలి. తర్వాతగా మనకి 40వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే సమస్తము క్రమముగాను మర్యాదగాను జరగనీయుడి అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతాడు. సమస్తం ఎలా జరగాలంట? సంఘములో క్రమముగాను మర్యాదగాను జరగాలి. జరిగేవన్నీ కూడా క్షేమాభివృద్ధి కలిగేలాగా జరగాలి. క్రమముగాను సంఘంలో క్రమము ఉండాలి, మర్యాదగాను కార్యక్రమాలు జరగాలి. అయితే ఈరోజు జీవిస్తున్నటువంటి లోకంలో దేవుని యొక్క వాస్తవానికి దేవుని యొక్క గ్రంథం ఏదైతే ఉందో ఆ దేవుని యొక్క లేఖనాలకే చివరి అధికారం ఉందండి. దేవుని యొక్క లేఖనాలకి అధికారం, కానీ ఏ మనుషుని కూడా అధికారం లేదు. సంఘం విషయంలో ఇతర మనుషులకి ఎవరికి కూడా తుది యొక్క ద ఫైనల్ డెసిషన్ కానీ లేకపోతే ఎవరిదై ఉండాలంటే మాకు లేఖనాలదే ఉంటుంది. కానీ ఈరోజు చూసినట్టయితే భావోద్వేగాలు వచ్చేస్తున్నాయండి. లేఖనాలకు బదులుగా మనుషులు తమ భావోద్వేగాల ద్వారా నిర్ణయాలు తీసుకున్నారు. భావోద్వేగాలు అంటే కోపాలు కావచ్చు, అమితమైనటువంటి ఆశ కావచ్చు, ప్రేమ కావచ్చు. ఇవన్నిటి ద్వారా ఏం చేస్తున్నారు? ఈ భావోద్వేగాలు ఇవి లేఖనాలని రిప్లేస్ చేస్తున్నాయి. లేఖనాలని పక్కన పెట్టేసుకొని భావోద్వేగాలతో మనిషి ఆలోచన చేస్తున్నాడు. లేఖనాల యొక్క అధికారాన్ని పక్కన పెట్టేస్తున్నారు. తర్వాతగా దైవిక జ్ఞానాల స్థానంలో లౌకికమైనటువంటి లేక లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఆక్రమిస్తుందండి. సంఘంలో ఉండాల్సింది ఎవరు? ఏ జ్ఞానం ఏ జ్ఞానం ద్వారా క్షేమాభివృద్ధి జరుగుతుంది? ఏ జ్ఞానం ద్వారా సంఘంలో క్రమము మర్యాద జరుగుతుంది? లోక సంబంధమైన జ్ఞానమా, లేకపోతే ఇది దైవానుసారమైనటువంటి జ్ఞానమా? దేవుని యొక్క జ్ఞానం ఎక్కడుంది? దేవుని యొక్క జ్ఞానము ఈ యొక్క గ్రంథములో రాయబడి ఉంది. మరి దేవుని యొక్క ఈరోజు చూసినట్లయితే దైవికమైనటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టేసుకొని లోక సంబంధమైనటువంటి జ్ఞానము ఆ స్థానాన్ని ఆక్రమించేలాగా జరుగుతూ ఉంటుంది. తర్వాతగా లేకపోతే ఈరోజు ప్రార్థన జరగాలి. ప్రార్థన జరిగేటువంటి విషయంలో లోక సంబంధమైనటువంటి లోకంలో ఏం చేస్తారంటే బయట ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుందంటే ప్రత్యర్థులు పోటీ పడుతూ ఉంటారండి. ఒక అధికారం కొరకు ప్రత్యర్థులు ఏం చేస్తూ ఉంటారు? పోటీ పడుతూ ఉంటారు. సంఘంలో పోటీ తత్వం ఉండకూడదు. లేకపోతే ఒక అధికారం కొరకు దేని కొరకు పోటీ జరిగేటువంటి ప్రత్యర్థులుగా పోటీ పడేటువంటి రాజకీయ స్థలం కాదు సంఘము. ప్రత్యర్థులుగా పోటీ పడేటువంటి రాజకీయ స్థలం కాదు సంఘం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాతగా ఈరోజు వినయంగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వారు కూడా వినయం కలిగినటువంటి వాడుగా ఉండాలి. కానీ వినయం స్థానంలో ఏమొచ్చేస్తుందంటే గర్వం వచ్చేస్తుంది. తర్వాతగా ఈరోజు సంఘం ఎలా కూడా క్రీస్తు ప్రభు వారు సంఘం అంతా కూడా ఎలా ఉండాలని కోరుకున్నారంటే అందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క నాలెడ్జ్ లో, జ్ఞానంలో ఏకత్వంగా ఉండాలి. క్రీస్తు ప్రభు సంఘము ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు ఎక్కడైనా సరే ఏకత్వం ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఏకత్వం ఉండాలి.
ఐక్యత స్థానంలో ఏమొస్తుందో తెలుసండి, ఈరోజు ఆత్మీయమైనటువంటి ఐక్యత ఉండాలి. ఆత్మీయమైనటువంటి ఐక్యత స్థానంలో కక్షలు, పక్షపాతాలు ఆక్రమిస్తున్నాయి. సంఘము పాడవకుండా అనేక చోట్ల, ఇక్కడే కదా అనేక చోట్ల అండి, అనేక చోట్ల, ఇది ఒక్క చోట గ్రంథంలో రాయబడింది అంటే ఇది ఇప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో ప్రాంతానికి సంబంధించింది కాదండి. ఎప్పటి నుంచో కూడా అది దేవుడు ముందుగానే మనిషి స్వభావాన్ని ఎరిగి దేవుడు తన యొక్క సంఘం యొక్క పరిశుద్ధతను పరిశుద్ధంగా నిర్దోషంగా దేవుని సముఖంలో ఉండాలని కోరుకొని యేసుక్రీస్తు వారిని పంపించి యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని చిందించింది. కక్షలకో పక్షపాతాలకో కేంద్రంగా ఉండటానికో కాదు, ప్రేమకు, వినయానికి, తగ్గింపుకో, ఐక్యతకో కేంద్రంగా దేవుని యొక్క సంఘం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. చూసినట్లయితే మొదటిగా సంఘము అంటే ఇట్స్ నాట్ ఇన్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ అండి, ఏదో లోకంలో చూసినటువంటి ఒక భౌతికమైనటువంటి సంస్థ కాదు, భౌతికమైనటువంటి ఏ సంఘాలో కాదు, కుల సంఘాలో కాదు, రాజకీయ సంఘాలో కాదు, ఎటువంటి సంఘం కాదు. ఈ యొక్క రక్తం పెట్టి కొన్నటువంటి సంఘము భౌతికమైనటువంటి ఎటువంటి సంఘాలతో సంస్థలతో సంబంధం లేదు. దీనికి ఆత్మీయమైనటువంటి సంఘం. యేసుక్రీస్తు వారైతే అయ్యా నువ్వు రాజు అంటే అవును నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటాడు ఆయన. అయితే మరి సంఘాన్ని ఎవరు స్థాపించారు, ఎవరు కట్టారు అంటే దీని ప్రణాళికను చేసింది మనుషులు కాదు. అలా కట్టుకుందామండి, మన కులం కదా, మన కుల వాళ్ళందరూ ఒక కూడుకుందాము, మన కాలనీ వాళ్ళందరూ ఒక కూడుకుందాము, మన ఇంటి పేరు వాళ్ళందరూ ఒక కూడుకుందామని మనుషులు అనుకుంటే వచ్చింది కాదు. ఈ సంఘాన్ని, సంఘము ద్వారా మనుషుల రక్షణను, మనుషుల యొక్క క్షేమాభివృద్ధిని ప్లాన్ చేసింది, డిజైన్ చేసింది దేవుడిదే. The church was planned by the God, purchased by the blood of Christ. క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కొనబడింది, క్రీస్తు దేవుడి ద్వారా ప్లాన్ చేయబడింది, క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా అది కడగబడింది. తర్వాత బిల్ట్ ఆన్ టు సత్యం మీద కట్టబడిందండి. దేని మీద కట్టబడింది? సత్యం మీద కట్టబడింది. సంఘం దేని మీద కట్టబడాలి? సత్యం మీద కట్టబడింది అనే విషయం చూసాం. అలాగనే మరి సంఘాన్ని పరిపాలించింది ఎవరు? ఎవరు పరిపాలిస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు పరిపాలన చేస్తున్నారా? పరిపాలన ఎవరిది? పరిపాలన ఎవరు? బాప్తిసం తీసుకున్నప్పుడు ఎవరు పరిపాలన కింద వస్తున్నామని బాప్తిసం తీసుకున్నారు మీరు? ఇక మీద జీవించువాడిని నేను కాదు, నా కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి క్రీస్తు కొరకు జీవిస్తాను అనేగా. యేసు క్రీస్తుని ప్రభువుగా, రాజుగా అంగీకరిస్తున్నారుగా. అంటే మిమ్మల్ని ఏలుబడి చేసేటువంటి రాజు ఎవరు? పరిపాలన చేసేది ఎవరు? సంఘంలో ఎవరు పరిపాలన ఉండాలి? పోపు గారి పరిపాలన ఉండాలా? బిషప్ గారి పరిపాలన ఉండాలా? ఇంకా ఎవరో మత సంస్థ నాయకుడి యొక్క పరిపాలన ఉండాలా? లేదండి. సంఘంలో ఎవరు పరిపాలన ఉండాలా? సంఘంలో క్రీస్తు పరిపాలన ఉండాలా. క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన ఏంటో అది ఎక్కడ కనిపిస్తుంది? గ్రంథానికి వెలుపల కనిపించదండి. ఇది పక్కన పెట్టేసుకుంటే సంఘానికి దానికి సంబంధం లేదు. అది కుల సంఘంగా మారుతుందో, రాజకీయ సంఘంగా మారుతుందో, ఇక ఏ సంఘమైనా మారుతుంది తప్ప దైవికమైనటువంటి క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినటువంటి సంఘం అవదు. చూసినట్లయితే స్వయంగా యేసు క్రీస్తు వారే ఇది పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన రక్తం పెట్టి కడగబడ్డారు. చూసినట్లయితే మనకు మత్తయి సువార్త 16:17-18 యేసు క్రీస్తు వారు మాట్లాడుతున్నారు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ఎంత గొప్ప సంఘం అంటే లోకంలో ఉన్నటువంటి చూసేటువంటి సంఘాలు, కుల సంఘాలు ఇవేవి కూడా పాతాళాన్ని ఆపలేవండి, మింగేస్తుంది వాటిని. దానికి ఆ శక్తి లేదు. కేవలం యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అనేటువంటి రక్తంలో కడగబడినటువంటి ఆయన యొక్క సత్యంలో జరిగించేటువంటి సంఘంలోనే ఆ శక్తి ఉంటుంది. లేకపోతే అలా జరగట్లేదు అనుకోండి, కార్యక్రమాలు క్రమంగా ఆ సంఘంలో కార్యక్రమాలు క్రమంగా మర్యాదగా జరగపోతుంటే, క్షేమాభివృద్ధి కలిగించేలాగా జరగపోతుంటే దాని ఎదుట పాతాళం మింగేస్తుంది. దానివల్ల ఎటువంటి లాభం లేదు. ఎలాగ బయట ఎటువంటి గ్రూపులుగా జాయిన్ అవుతున్నారో ఇది కూడా జస్ట్ ఒక గ్రూప్ లాగా మారుతుంది తప్ప దీనికి విశిష్టమైనటువంటి విశిష్టత ఏమీ ఉండదు. ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అనేటువంటి గొప్ప సంఘం నా సంఘమును కడతా అన్నాడు. నా సంఘం అంటే క్రీస్తు ప్రభువు సంఘము, నాదో మీదో, ఇక్కడ ఉన్నటువంటి వారితో, ఇంకెవరు బయట ఉన్నటువంటి వారితో ఎవరికి చెందింది కాదు సంఘము.
పరిపాలన ఎవరిది? క్రీస్తు ప్రభువారి యొక్క పరిపాలన. ఆ పరిపాలన ఎక్కడ కనిపిస్తుంది? దేవుని యొక్క గ్రంథంలో పరిపాలన కనిపిస్తుంది. తర్వాత అపోస్తుల కార్యము 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మములు దేని యందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్ మందిని గూర్చి జాగ్రత్తగా ఉండి అంటాడండి. అపోస్తులు అంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఎవరో డబ్బు పెట్టి కంటేనో, ఎవరో ఎక్కువ డబ్బు పెట్టారు కనుక వాళ్ళ సంఘం అయిపోదు. ఎవరో మా కుల పేటోళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక వీళ్ళదైపోదు. మా ఇంటి పేటోళ్ళు ఒకటి ఉన్నారు కనుక వీళ్ళదైపోదు. లేక పలానా ఒకటి వీళ్ళు గొప్పగా ఇచ్చారు కనుక వాళ్ళదైపోదు. పలానా పలుకుబడి ఎక్కువ ఉంది కనుక సంఘం వాళ్ళదైపోదండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఎవరి సంఘం అండి? దేవుడు తన స్వరక్తం సంపాదించిన తన సంఘము. కాబట్టి ఈ లోకంలో ఎవరో ప్రభావం చెందినటువంటి వారికి సంబంధించింది కాదు, లేకపోతే శక్తివంతమైనటువంటి ప్రజలు ఉంటే వారికి సంబంధించింది కాదు, ఒక కుల గుంపుకు సంబంధించింది కాదు. ఇది మా కులం కంటే మీ కులానికి కాదు అని చెప్పడానికి లేదు. అది ఒకవేళ అలా ఉందనుకోండి, అది కేవలం అది రక్షణ, అది గ్రీస్ ప్రభు స్వరక్తం సంబంధించిన సంఘం అవ్వదు. నిత్య నాశనానికి వెళ్ళిపోయే సంఘం అవుతున్నది. ఆయనకి మీకు ఏ సంబంధం ఉండదు. ఎందుకంటే సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరిగితేనే ఆయన పరిపాలన కింద ఉన్నటువంటి సంఘమై ఉంటుంది. లేకపోతే దీనికి పాతాళానికి వెళ్ళిపోయేటువంటి అనేకమైన వాటికి ఎటువంటి తేడా ఉండదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:18 విధంగా మాట్లాడుతున్నాడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఎవరండి? సంఘమున శిరస్సు ఆయనే. శరీరమునకు సంఘము అనే శరీరముకు శిరస్సు ఎవరు అంటే హెడ్. పోపు గారు, బిషప్ గారు ఎక్కున్నటువంటి వారు కాదండి, క్రీస్తు వారే శిరస్సు. కాబట్టి క్రీస్తు ఒక్కడే సంఘానికి శిరస్సు. ఆయన ప్లేస్ లో నేను కూడా శిరస్సుగా ఉంటానయ్యా, ఆయన పక్కన ఇంకో కుర్చీ వేసుకొని నేను కూడా పరిపాలన చేస్తానడానికి ఎవరికీ లేదు, ఎవరికి కూడా అధికారం లేదు. కేవలం క్రీస్తు ప్రభు వారికి మాత్రమే అధికారం ఉంది. ఆయన యొక్క వాక్యానికి మాత్రమే లోబడినటువంటి వారి పైన యేసు క్రీస్తు వారు ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన పరిపాలన చేస్తాడు. ఎవరికి పరిపాలన చేయడానికి అధికారం లేదు. కాబట్టి చూసినట్లయితే సంఘంలో కాబట్టి పరిపాలక శిరస్సు ఆయన అయితే, పరిపాలన చేసేది ఆయన అయితే, సంఘములో క్రమాన్ని ఎవరు నిర్ణయించాలి? ఎక్కున్నటువంటి సువార్థికులు, ఎక్కున్నటువంటి మనుషులు, ఎక్కున్నటువంటి పెద్దలు ఎవరో కాదు. లోకంలో బయట సంఘానికి వెలుగున్నటువంటి బయట వారి క్రమాన్ని నిర్ణయించాలా? లేదండి. సంఘం ఈ క్రమాన్ని నిర్ణయించాల్సింది ఎవరు? ఎవరైతే శిరస్సు అయి ఉన్నారో, సంఘానికి శిరస్సు ఎవరై ఉన్నారో వారే సంఘం యొక్క క్రమముగాను మర్యాదగాను జరగాలి. కనుక సంఘాన్ని యొక్క క్రమాన్ని నిర్ణయించేది కూడా క్రీస్తు ప్రభువే అవుతారు. అవునా? సంఘం యొక్క క్రమాన్ని నిర్ణయించి క్రీస్తు ప్రభువే అవుతారు. అలాగనే దానికి ప్రమాణం ఏంటి? దానికి స్టాండర్డ్ ఏంటంటే దేవుని యొక్క లేఖనమే స్టాండర్డ్. ప్రమాణం ఏంటి అంటే దానికి ప్రమాణము లేఖనం యొక్క ప్రమాణం అవుతుంది. అలాగనే దాంట్లో ఎలాగ నడుచుకోవాలి, సంఘం ఎలా నడుచుకోలేదు? సత్యము దాన్ని నడిపించేది ఉంది. ట్రూత్ డిటర్మైన్స్ హౌ చర్చ్ మ్యాటర్స్ ఆర్ హ్యాండిల్డ్. ఏ విధంగా సంఘంలో ఉన్నటువంటి కార్యక్రమాలు క్రమం జరిగించాలో గ్రంథంలో ఉన్నటువంటి సత్యము అది తెలియపరుస్తూ ఉంటుంది. చూసినట్లయితే మొదటిగా ఎవ్రీథింగ్ మస్ట్ బి డన్ ఫర్ ఎడిఫికేషన్. మొదటిగా చదువుకున్నాం మనం, ప్రతిదీ క్షేమాభివృద్ధి కలగటానికి జరగాలి. సంఘంలో క్షేమము అభివృద్ధి. నాశనానికి జరుగుతుందా సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాలు? లేకపోతే మీరు కూడి రావటం, క్షేమాభివృద్ధి రావడానికి కూడి వస్తున్నారా, లేకపోతే నాశనానికి కూడి వస్తున్నారా? చూసినట్లయితే క్షేమాభివృద్ధి కాదు, సమస్తమును మనకి చదువుకున్నాం ఆల్రెడీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:26 అంటాడు, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. అయితే ఎందుకు చెప్తున్నాడు అంటే అక్కడ కొరింథీ సంఘంలో ఒక సమస్య ఉందండి. చాలా క్రీస్తు ప్రభు సంఘాలు అనేక ఊర్లో ఉన్నాయి. మైలవరంలో ఉంది, విజయవాడలో ఉంది, సత్తుపల్లిలో ఉంది, విష్ణుపేటలో ఉంది, తిరువూరులో ఉంది, అలాగే కల్లూరులో ఉంది. అనేక ప్రాంతాల్లో క్రీస్తు ప్రభు సంఘాలు ఉన్నాయా? అలాగనే కొరింథీలో కూడా క్రీస్తు ప్రభు సంఘం ఉంది. అయితే ఆ క్రీస్తు ప్రభు సంఘంలో కొంచెం ప్రాబ్లం ఉంది, అక్కడ సమస్య ఉంది. ఏంటో తెలుసా సమస్య? అక్కడ అల్లరితో కూడినటువంటి వాతావరణం ఉంది, గందరగోళం ఉంది, అల్లరి ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గర్వంతో నిండిపోయినటువంటి వారుగా ఉన్నారు. క్రమం లేదు, క్రమం జరగట్లా. క్రీస్తు ప్రభు సంఘంలో క్రమం జరగట్లా, అక్రమంగా విస్తరిస్తుంది. అయితే అందరూ వారి మధ్య చాలా మంది మధ్య విభేదాలు జరుగుతున్నాయి. నేను వాళ్ళకి సంబంధించినని, నేను సంబంధించినని, నేను వాళ్ళకి సంబంధించినని అక్కడ విభేదాలు జరుగుతాయి, డివిజన్స్ ఉన్నాయి. అలాగనే కాంపిటీషన్ ఉందండి.
కాంపిటీషన్ ఏంటంటే ప్రత్యర్థుల పోటీతత్వం ఉంది. ఒకరికొకరుగా ఏం చేస్తారంటే నేనంటే అక్కడ పోటీతత్వం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నా మాట నెగ్గాలి, నాకు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కనుక, నా యొక్క ప్రభావం ఉంది కనుక నా మాట నెగ్గాలని ఆలోచన, లేకపోతే ఎవ్రీవన్ వాంటెడ్ రికగ్నిషన్, లేకపోతే నాకు గుర్తింపు ఉండాలి. సంఘంలో కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్య అండి ఇది. నేను గుర్తించబడాలి అనేటువంటి సమస్య. అలాగనే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే దేవుని యొక్క క్రమాన్ని పక్కన పెట్టుకొని తమ సొంత పద్ధతి ప్రకారంగా నడుచుకుంటున్నారండి. తమ సొంత పద్ధతి ప్రకారంగా జరగాలని కోరుకునేటువంటి వారుగా ఉన్నారు. అయితే చూసినట్లయితే ఇవన్నీ కూడా మరి క్రీస్తు ప్రభు సంఘాన్ని క్షేమాభివృద్ధి కలిగిస్తున్నాయా? కొరింథీలో సమస్యలు ఉన్నాయి కదండి, ఏమున్నాయి చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు కక్షలు ఉన్నాయి, పక్షపాతాలు ఉన్నాయి, అనేకమైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి సంఘాన్ని కట్టేవా? మరి వాడి కూడి రావడం క్షేమాభివృద్ధికి జరుగుతుందా, లేకపోతే అక్కడ నాశనానికి కారణమవుతుందా? కొరింథీలో జరుగుతున్న సమస్య, వాళ్ళు కూడి రావడం దేనికి సమస్య అవుతుంది? అదంతా నాశనానికి. ఎందుకంటే వారు చూసినట్టు వారి స్థితి ఏంటో మనం చూసాము. అయితే ఇదంతా కూడా క్షేమాభివృద్ధి కలవట్ల. ఎవరు గెలుస్తారు, నా మాట గొప్ప, లేకపోతే నేను నియంత్రించాలి, ఐ హూ షుడ్ కంట్రోల్ అనే ఆలోచన, లేకపోతే ఎవరి పక్షం బలంగా ఉంది, నా పక్షం బలంగా ఉంది అనే ఆలోచన, లేకపోతే ఎవరికి ఎక్కువ పలుకుబడి ఉంది. ఇది క్షేమాభివృద్ధి కలిగిస్తాయి సంఘాన్ని. సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరగాలన్నాడు. ప్రతిదీ మీరు కూడి వస్తే క్షేమాభివృద్ధి కలగాలంటూ ఉన్నాడు. మరి ఏది క్షేమాభివృద్ధి కలిగించాల కొరింథీ సంఘంలో? నాశనానికి కారణమవుతున్నాయి. అయితే దీనివల్ల సంఘానికి క్షేమాభివృద్ధి కలగట్లేదు. మరి క్షేమాభివృద్ధి కలగటం అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై ఎడిఫికేషన్? క్షేమాభివృద్ధి అని చూసినట్లయితే ఆత్మీయంగా బలపడాల, ఆత్మీయంగా బలపడాల, పరిశుద్ధతలో ఎదగాల. పరిశుద్ధత, అపవిత్రత ఏది కూడా మన శరీరంలో రాకూడదు. అపవిత్రత మన పవిత్రతలో ఎదగటం, విశ్వాసంలో కట్టుబడాల. మనం కూడి వచ్చినప్పుడు క్షేమాభివృద్ధి జరగాలి అంటే, క్రమంగా జరగాలి అంటే, మనం కట్టుబడాలి అంటే మనం అలాగే విశ్వాసంలో కట్టుబడాలా. అలాగే మన మధ్య ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సమాధానం ఏదైతే ఉందో, సమాధానం, ద పీస్ కాపాడుకోవాలి. సమాధానం మనము కాపాడుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అలాగనే సంఘము క్రీస్తులో ఎదగటానికి సహాయపడుతుంది. ఇలా ఉంటే ఎప్పుడు ఇవన్నీ ఉన్నట్లయితే సంఘం కట్టబడుతుంది, క్రీస్తు ప్రభువులో ఎదగటంలో సహాయపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క సంఘానికి వీటికి విరుద్ధంగా ఏదైనా ఉన్నా సరే అది సంఘానికి, దేవుని ప్రణాళికకు, దేవుని యొక్క సంకల్పానికి విరుద్ధమైందండి. ఆత్మీయ బలానికి కాకుండా, లేకపోతే పవిత్రత కాపాడుకోవటం కాకుండా, విశ్వాసంలో కట్టుబడటం కాకుండా, ఇవన్నీ వీటికి వ్యతిరేకంగా ఏదైనా సరే ఏంటి అంటే ఆత్మీయ సంఘాన్ని ఆత్మీయంగా నాశనం చేస్తుంది. వీటికి వ్యతిరేకంగా ఏదైనా సరే ఏమవుతుందంటే దేవునికి విరోధమైనది. కాబట్టి సంఘంలో మనం క్షేమాభివృద్ధి కలగాలి. సంఘంలో మనం ఈ విశ్వాసంలో ఎదగాలి, ఆత్మీయంగా బలపరచబడాలి, క్రమంగా మర్యాదగా జరగాలంటే మొదటిగా మనం చూసినట్లయితే మొదటిగా మన మాటలు క్షేమాభివృద్ధి కలగాలండి. మనం ఎలాగ నోరు తెరుస్తున్నాం ఇంపార్టెంట్. మన మాటలు ఏమంటే మన మాటల ద్వారా క్షేమాభివృద్ధి కలగాలి. అవర్ వర్డ్స్ మస్ట్ ఎడిఫై. ఎలా కలుగుతుంది? మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా రాయబడింది, వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీకుడు. దుర్భాష నోట నుండి వస్తుంది. సంఘం కూడి వచ్చేటప్పుడు జరుగుతుంది అంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందా, సంఘానికి నాశనం కలుగుతుందా? సంఘానికి క్షేమాభివృద్ధి కలగపోతే ఆత్మీయంగా కట్టబడటానికి అవకాశం లేదు. ఆత్మీయంగా కట్టబడటానికి అవకాశం లేకపోతే క్రీస్తులో ఎదగటంలో అవకాశం లేదు. క్రీస్తులో ఎదగలేకపోతే అలాగే ఉంటుంటే మీరు శరీర కార్యాలను నెరవేర్చేటువంటి వారుగా ఉంటే దేవునికి విరోధంగా నడుచుకుంటున్నారు, క్రమం లేదు, మర్యాద లేదని అర్థం అండి. కాబట్టి వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచన పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీకుడి. కోపంతో నిండిపోయిన, ఉక్రోషంతో నిండిపోయినటువంటి మాటలు ఉండకూడదు.
సంఘంలో కొండాలు ఉండకూడదు, లేకపోతే ఇతరులు కించపరిచేటువంటి మాటలు ఉండకూడదు, లేకపోతే సెల్ఫిష్ ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు, స్వార్థంతో కూడినటువంటి తర్కాలు ఉండకూడదు. నేనే స్వార్థంతో కూడినటువంటి తర్కాలు అంటే నేను గెలవాలి అనే ఆలోచనతో ఇక్కడ ఆర్గ్యుమెంట్లు తర్కాలు జరగకూడదు. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి క్రియలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే సంఘాన్ని నిర్మించటం బదులుగా సంఘాన్ని ఏం చేస్తాయండి? సంఘాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. కాబట్టి అలాగనే మన నోటి మాటల ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి, అలాగనే మన క్రియల ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. చివరికి మనం చూసినా, మనం ఎవరిని గద్దించినా, లేకపోతే ఎవరైనా క్రమశిక్షణలో వారికి నడిపించాలి ఆలోచన కలిగిన అవన్నీ కూడా మన క్రియలు క్షేమాభివృద్ధి కలిగించేవిగా ఉండాలి. చూసినట్లయితే మనకు పలికేటువంటి మన యాక్షన్స్ ఎలా ఉండాలి అంటే, ఒకవేళ తప్పిపోయారనుకోండి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి విషయంలో సహోదరుడు ఎవరైనా తప్పిదంలో చిక్కున్నట్లయితే ఆత్మ సంబంధంగా ఎదిగేటువంటి వ్యక్తులు ఏం చేయాలంటే వారిలో మారు మనసు కలిగేలా, మారు మనసు విషయంలో దైవికమైనటువంటి ఆ యొక్క వాక్యం ద్వారా వారిని సరిదిద్దేటువంటి వ్యక్తులుగా ఉండాలి. సరిదిద్దే క్రమం కూడా ఏదో నా మాట నెగ్గాలి, నేను స్వార్థంగా వీడిని తిట్టాలి అనే ఆలోచన కాకుండా ప్రేమతో అతను మారాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అదే క్రీస్తు ప్రభు వారు మన పట్ల చూపించినటువంటి ప్రేమది. మన అపరాధంలో ఉన్నప్పుడు, దోషంలో ఉన్నప్పుడు కూడా, మన పాపంతో నిండిపోయినటువంటి కూడా దేవుడు మన పట్ల చూపించినటువంటి అటువంటి ప్రేమ అయ్యింది. కాబట్టి వారిని ఆ యొక్క పడిపోయినటువంటి వారిని లేదా పునరుద్ధరించాలండి. మళ్ళీ ఏం చేయాలంటే రిస్టోర్ చేయాలి, తిరిగి తీసుకొచ్చేటువంటి క్రమం ఉండాలి. అలాగనే ఏం చేసినా సరే ఈ క్రమము మన యాక్షన్స్, మన క్రియలు క్షేమాభివృద్ధి కలిగించాలి. అలాగనే సంఘం యొక్క సంరక్షణ కొరకు జరిగించాలండి. సంఘం యొక్క సంరక్షణ కొరకు, ఆ సంఘంలో లేకపోతే సమాధానం కాపాడబడటం కొరకు ఇవన్నీ కూడా క్రమంగాను క్షేమాభివృద్ధి కొరకే జరిగించవలసినటువంటి అవసరం ఉంది. అంతేగాని పగ తీర్చుకోవటం కోసము మనం మాట్లాడేటువంటి మాటలు, మన యొక్క చేతలు పగ తీర్చుకోవటం కోసం చేశారనుకోండి, అవి క్షేమాభివృద్ధి కలగజేస్తాయి, కట్టబట్టడానికి అవకాశం ఉంటుందా? నాశనం అయిపోద్దా? అది ఆత్మీయంగా బలపడటానికి అవకాశం ఉంటుందా? లేదండి. పగ తీర్చుకోవడం కోసమో, లేకపోతే ఇతరులను అవమానించడం కోసమో, పగ తీర్చుకోవడం కోసం, లేకపోతే ఇతరులని అవమానించుకోవటం కోసమో, లేకపోతే వ్యక్తిగతంగా నేను గెలుపొందాలి, వ్యక్తిగతంగా నాకు విజయం రావాలి అనే ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవి ఏం జరుగుతాయి అంటే సంఘాన్ని నాశనం చేస్తాయి. సంఘంలో ఉన్నటువంటి సమాధాన్ని నాశనం చేసేదిగా ఉంటుంది. సంఘం కట్టబడదు, సంఘంలో క్షేమాభివృద్ధి చెందడానికి అవకాశం ఉండదు, సంఘంలో కర్మం జరగదు, మర్యాద జరగదు, సంఘంలో దేవుని యొక్క ఏర్పాటు జరగదు. అప్పుడు క్రీస్తు ప్రభు సంఘానికి లోకంలో ఉన్నటువంటి మరో ఏదో కుల సంఘాలకి తేడా ఉండదు. మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదు, పాతాళంలో ఒక ద్వారము దాని ఎదుట నిలవనేరవు. అంత గొప్ప సంఘాన్ని, పాతాళ లోక ద్వారం కూడా దాని నిలవలేరు, అంత గొప్ప సంఘాన్ని ఏదో కుల సంఘాన్ని చేసేస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చదువుకున్నామండి, 14వ అధ్యాయం చదువుకున్నాం. చదవాల్సిన సమస్త మర్యాదగాను క్రమముగాను జరగనేడి. ఎందుకు సమస్తంగా క్రమానికి జరగాల? దేవుడు క్రమానికి అధిపతిగా ఉన్నాడా? అక్రమానికి అధిపతిగా ఉన్నాడా? దేవుడు అల్లరికి అధిపతిగా ఉన్నాడా? దేవుడు సమాధానానికి అధిపతిగా ఉన్నాడా? చూసినట్టయితే పరిశుద్ధ సంఘములో దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాదు. మరి దేవుడు ఆ సమాధానానికి కర్త అయితే దేవుని నడిపించేటువంటి ఆయన యొక్క సంఘంలో మరి ఎందుకు అల్లరి ఉంటుంది? అల్లరి సంబంధమైనటువంటి వాతావరణం ఉంటుంది, ఎందుకు సమాధానం ఉండట్లేదు అంటే దేవుని యొక్క అధికారాన్ని పక్కన పెట్టేస్తున్నారు, దేవుని యొక్క గ్రంథాన్ని పక్కన పెట్టేస్తున్నారు. దేవుని యొక్క గ్రంథానికి సంఘంలో చోటు లేకపోతే సంఘంలో అల్లరి, సంఘంలో క్రమము లేని స్థానము,
సంఘానికి క్షేమాభివృద్ధి జరగటానికి అవకాశం ఉండదు. కేవలము భావోద్వేగాలతోనే ఆలోచన చేస్తారు. నాకు కోపం వచ్చింది, నాకు పగ తీర్చుకోవాలనిపించింది, నాకు కొట్టాలనిపించింది, లేకపోతే నాకు ఇంకేదో చేయాలనిపించింది, ఇలాగే భావోద్వేగాలతో మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని, క్రమాన్ని పక్కన పెట్టేటువంటి వ్యక్తులుగా ఉంటారు. లేకపోతే శరీరానుసారంగానే ఆలోచన చేస్తారు. శరీరానికి లేకపోతే అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి, దురాశలు ఉంటాయి. అవునా? దురాశలు మనిషి యొక్క దురాశలను తీర్చుకోవడానికి దురాశలో వీటన్నిటిని హేతువుగా చేసుకుంటుంది అనమాట. నీకున్నటువంటి లోకాశ ఏంటండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని వీటన్నిటిని కూడా హేతువుగా చేసుకొని నేను నెగ్గాలో అనేటువంటి ఆలోచనతో కార్యక్రమాలు జరిగిస్తే సంఘములో క్రమం ఉండదు, సంఘానికి క్షేమాభివృద్ధి జరగటానికి అవకాశం ఉండదు, సంఘములో అక్రమంగానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు సమాధానానికి కర్త. దేవుడు గాడ్ ఇస్ నాట్ ద ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనే దేవుడు అల్లరికి కర్త కాదు అనేటువంటి విషయాన్ని గ్రంథం తేటగా తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క క్రమాన్ని చూస్తే క్రమానికి అధిపతి, ఆయన సృష్టిలో క్రమం ఉంటుందండి. అవునా? సీజన్ తర్వాత సీజన్, వాతావరణం తర్వాత మన ప్రాంతంలో అయితే ఒక సీజన్ తర్వాత ఇంకో సీజన్, ఒక ఋతువు తర్వాత ఇంకో ఋతువు, సూర్యుడు ఎప్పుడు ఉదయించాలి, ఎప్పుడు అస్తమించాలి, సూర్యుడు లేకపోతే మనకి చంద్రుడు ఎప్పుడు రావాలి, అనేక వర్షం ఎప్పుడు పడాలి, అంతా కూడా చూస్తే క్రమం ఉంటుందండి. సృష్టిలో క్రమం ఉంది. దేవుడు నోవాహుకి ఇచ్చినటువంటి ఓడలో క్రమం కనిపిస్తుంది. దేవుడు గుడారాన్ని కట్టబడినటువంటి దాంట్లో క్రమం కనిపిస్తుంది. దేవుడు దేవాలయ నిర్మాణంలో క్రమం కనిపిస్తుంది. దేవుడు అలాగనే సంఘంలో నాయకత్వం ఉండాలి, నాయకులు ఉండాలి. ఆ నాయకులకు ఉన్నటువంటి కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు. సంఘంలో నాయకులుగా ఉండాలి అంటే ఎవరు పడితే వాళ్ళు నాయకులుగా ఉండటానికి లేదు, కానీ ఒక అర్హతలు ఇచ్చాడు. తిమోతి రాసిన పత్రికలో చదువుకున్నట్లయితే చదవంగానండి. తర్వాత చూసుకున్నట్లయితే సంఘ పెద్దలు ఉంటే, పరిచారకులు ఉంటే ఎలా ఉండాలి, ఎవరు పడితే వాళ్ళు సంఘ పెద్దలుగా ఉండటానికి లేదు. ఒక క్వాలిఫికేషన్ ఇచ్చాడు. అర్హతలో ఏకపత్ని పురుషుడిగా ఉండాలి, మితానుభవుడుగా ఉండాలి, ముక్కోపిగా ఉండకూడదు, బోధించువాడినై ఉండాలి, అనేకమైన అతిథి ప్రియుడినై ఉండాలి, అనేకమైనటువంటి క్వాలిఫికేషన్స్ అర్హతలో అక్కడ మనకు కనిపిస్తాయి. అక్కడ కూడా దేవుని యొక్క క్రమం కనిపిస్తుందండి. సంఘంలో నాయకత్వం ఎలా ఉండాలి, ఆత్మీయమైనటువంటి నాయకుల చేత సంఘం పరిపాలన చేయబడాల. ఏ నాయకుల చేత అండి? భౌతికమైన నాయకులు కాదు, ఆత్మీయమైనటువంటి నాయకుల చేత సంఘం పరిపాలించబడాలి. ఇది దేవుని యొక్క క్రమం, మనుషుల క్రమం కాదు. మనుషుల క్రమం ఎక్కడ చెల్లుబాటు అవుతుంది? సంఘానికి వెలుపల కుల సంఘాల్లో కావచ్చు, లేకపోతే డ్వాక్రా సంఘాల్లో కావచ్చు, మరి ఇంకేదన్నా సంఘాల్లో కావచ్చు, అక్కడ నడుస్తుంది. కానీ దేవుని యొక్క సంఘంలో, దేవుడు క్రీస్తు ప్రభు శిరస్సుగా ఉన్నటువంటి సంఘంలో ఏది చెల్లుబాటు అవ్వాలి అంటే ఆయన ఇచ్చినటువంటి అర్హతలు ఏదైతే దాని ప్రకారంగా ఆత్మీయమైనటువంటి నాయకులు ఉంటేనే సంఘము ఆ విధంగా కట్టుబడటానికి అవకాశం ఉంటుంది. అలాగే దేవుడు ఇచ్చినటువంటి ఆరాధన క్రమంలో మనకి క్రమం కనిపిస్తుంది, ఆరాధనలో క్రమం కనిపిస్తుంది. కాబట్టి సంఘము అనేటువంటిది ఇది లౌకికమైనటువంటిదో లేకపోతే భౌతికమైనటువంటి క్రమానుసారంగా కాకుండా, లోకానుసారంగా క్రమానుసారంగా కాకుండా లేఖనానుసారమైనటువంటి క్రమాన్ని పాటించాలి. ఏ క్రమాన్ని పాటించాలి? సంఘంలో దైవికమైనటువంటి క్రమాన్ని, లేఖనానుసారమైనటువంటి క్రమాన్ని సంఘంలో పాటించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అంతేగాని కులాల ద్వారా, రాజకీయాల ద్వారా, లోక సంబంధమైనటువంటి ఆలోచన ద్వారానో, లేకపోతే ఏదో గుంపులుగా చేరి, లేకపోతే ఒత్తిడి ద్వారానో, లేకపోతే వ్యక్తిగత పక్షపాతం ద్వారానో దేవుని యొక్క సంఘము, క్రీస్తు ప్రభు సంఘము నడిపించకూడదు. కేవలం క్రీస్తు ప్రభు వారి ద్వారానే, ఆయన ద్వారా పరిశుద్ధాత్మని ద్వారా ఇవ్వబడినటువంటి పరిశుద్ధ లేఖనాల ద్వారానే సంఘము నడిపించబడాలి. అటువంటి సంఘం ఎదుట పాతాళలోక ద్వారము నిలవనేరదు అంటూ ఉన్నాడండి. ఎందుకంటే విభేదాలు ఎందుకు వస్తాయంటే, అల్లర్లు ఎందుకు వస్తాయంటే శరీరానుసారమైనటువంటి ఆలోచనల వల్ల వస్తాయండి. డివిజన్స్ కమ్ ఫ్రమ్ కార్నల్ థింకింగ్. శరీరానుసారంగా ఆలోచన చేస్తే, నేనంటే శరీరమైన కేవలం ఆలోచన చేస్తే, నేనంటే ఆత్మ కాదు అని ఆలోచన చేస్తే డివిజన్స్ వస్తాయి, విభజనలు వస్తాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో చూసినట్లయితే 3వ అధ్యాయం 1ని జాగ్రత్తగా గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి ఈ విధంగా రాయబడింది. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతిని.
అక్కడ సమస్య లేదు కొరింథీలో. ఆత్మ సంబంధమైన వ్యక్తులతో మాట్లాడేటువంటి క్రమం ఒకటి ఉంటుంది. అలా మాట్లాడడం ప్రయత్నం చేస్తుంటే, ఆత్మ సంబంధంగా దైవికమైనటువంటి వాక్యంతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంటే కొరింథీ సంఘంలో వాళ్ళు పడనీయట్లేదంట. మాట్లాడలేకపోతున్నానయ్యా, మీతో ఆత్మ సంబంధమైన మనుషులతో నేను మాట్లాడలేకపోతుంది, శరీర సంబంధమైన మనుషులే అని అంటే వాళ్ళు శరీరంగా ఆలోచన చేస్తున్నారు, శరీరానుసారంగా ఆలోచన చేస్తున్నారు, శరీర దోషాలని హేతువుగా చేసుకుని ఆలోచన చేస్తున్నారు. క్రీస్తునందు పసిబిడ్డలే అనియో మీతో మాట్లాడవలసి వచ్చింది. ఆత్మానుసారంగా మాట్లాడడం అనుకున్నాను, కానీ మీరు శరీరానుసారంగా బ్రతుకుతున్నారు. క్రీస్తులో ఇంకా మీరు ఎదగలేదు, పసిబిడ్డలుగానే అక్కడే ఉండిపోయారు. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారండి. ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా కట్టబడాలి అని క్రీస్తు ప్రభు వారు కోరుకుంటుంటే శరీరాన్ని హేతువుగా చేసుకుని ఆలోచన చేస్తే ఎప్పటికీ 90 ఏళ్ళు వచ్చినా మీరు బలహీనులుగానే ఉంటారు. ఏ సంఘమైనా సరే, ఏ సంఘంలో ఎక్కడైనా సరే దేవుని యొక్క వాక్యానుసారంగా కాకుండా ఎప్పుడు కూడా ఆలోచన కూడా శరీరానుసారంగా ఆలోచన చేస్తే, ఆత్మీయంగా ఆలోచన చేయకపోతే 90 వయసులో ఎదగవచ్చు, కానీ ఆత్మీయంగా పసిబిడ్డల్లాగే ఉండిపోతారు. ఇప్పుడు మీరు బలహీనలై ఉన్నారు కదా, మీలో అసూయ ఏమన్నాయంటే కొరింథీ సంఘంలో మీలో అసూయయు కలహములు, కొట్లాట్లు, కలహాలు ఉన్నాయంటండి, అసూయలు ఉన్నాయంటే. ఒకరంటే ఒకరికి అసూయ, వాళ్ళంటే వీళ్ళు పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి నచ్చదు, వీళ్ళంటే వాళ్ళకి నచ్చదు, కలహాలు, అసూయలు, కలహాలు. ఒంటిగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? మీరు అసూయ ఉంటే, క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు అసూయ ఉంటే, కక్షలు ఉన్నట్లయితే, కలహాలు ఉన్నట్లయితే మీరు శరీర సంబంధులే అంటున్నాడండి. ఆలోచన చేసుకోవాలి. ఆ క్వశ్చన్ ఎవరో చెప్పటం కాదండి, అక్కడున్నటువంటి కొరింథీ సంఘాన్ని చెప్తున్నారు. మీరు ఇలాగ ఉన్నప్పుడు ఎలాగ చేస్తారు, మీ పద్ధతులు ఎలా ఉన్నాయి, మీ మాటలు ఎలా ఉన్నాయి, మీ యొక్క చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయి, కాబట్టి మీరు శరీర సంబంధమైనటువంటి మనుషులు కారా? క్వశ్చన్ మార్క్ అడిగాడండి. అవునే కదా అంటున్నాడు. మీరు శరీర సంబంధం మనుషులే అన్నాడు. వాళ్ళనే ఒప్పుకోవాలి. ఒకడు ఏమంటాడంటే నేను పౌలు వాడిని, మరి ఒకడు నేను అపోల్లో వాడిని అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? నేను పలానా వర్గానికి చెందిన వ్యక్తినండి, పలానా దానికి చెందినటువంటి వ్యక్తినండి. సంఘంలో వచ్చిన తర్వాత నీకు ఇంటి పేరు లేదు, కుల పేరు లేదు, ఏ పేరు లేదు, క్రీస్తు పేరే మనకి. ఏ పేరు? క్రీస్తు నామం ధరించుకున్న వాళ్ళం మనం. క్రీస్తు నామాన్ని ధరించుకున్న వాళ్ళం తీసుకొచ్చి కుల పేరులో, లేకపోతే మన ఇంటి పేరులో, లేకపోతే పలానా పేరులో ధరించుకొని, లేకపోతే పలానా వర్గంగా విడిపోయి చేసేటువంటి దేవుని యొక్క సంఘం కాదు, అది సాతాను సంఘం అవుతుంది భూలోకంలో ఎక్కడైనా సరే. ఎందుకంటే దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. ఆత్మీయంగా ఆలోచన చేసేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, కట్టబడాలి ఆలోచన చేసేటువంటి వారంలో క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన కింద ఎవరైతే ఉన్నారో వారు ఎలా ఆలోచన చేస్తారంటే ఆత్మీయంగా ఆలోచన చేస్తారు. దైవైకమైనటువంటి లేఖనాలకి వారు విధేయత చూపించేటువంటి వారుగా ఉంటారు. ఒకడు నేను పౌలు వాడును, అపోల్లో వాడును చెప్పుకోండి మీరు ప్రకృతి సంబంధ మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అని ప్రేమ ప్రకారం వారి విశ్వాసము వగైరా సమాచారాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కక్షలు, అసూయలు, పక్షపాతాలు, లేకపోతే స్వార్థపూరిత ఆశలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే సంఘాన్ని నాశనం చేసేగా ఉంటాయి. శరీర సంబంధమైనటువంటి మనుషులుగానే ఉన్నారు, ఇంకా మీరు ఆత్మీయ మనుషులుగా ఉండలేదు, ఇంకా మీరు పసిపిల్లలుగానే ఉన్నారు, ఎదగకుండా ఉన్నారు, వయసు వచ్చినా సరే అనే విషయాల గురించి మాట్లాడుతున్నారు. దేని బట్ట తెలుసా? శరీరాన్ని హేతువు చేసుకొని ఆలోచించడం వల్ల, శరీరాన్ని హేతువుగా చేసుకుంటున్న ఆలోచించడం వల్ల అటువంటి సంఘము పాతాలని పాతాలను మింగేస్తుంది. కాబట్టి సంఘంలో జరిగేటువంటి ఏ వివాదాలైనా ఎలాగ తీర్చుకోవాలి అంటే, ఎలాగ తీర్చుకోవాలని చెప్తున్నంటే ఆత్మీయంగానే తీర్చుకోవాలి. ఎలాగండి? ఇట్ మస్ట్ బి హ్యాండిల్ స్పిరిచువల్లీ అండి. ద చర్చ్ మస్ట్ హ్యాండిల్ మ్యాటర్ స్పిరిచువల్లీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉంది. మీలో ఒకనికి మరి ఒకని మీద
వ్యాజ్యం ఉన్నప్పుడు. ఏమన్నప్పుడు అండి, ఎవరి మీద ఏదో వ్యాజ్యం ఉంది, నాకు ప్రాబ్లం ఉందండి, ఈ వ్యక్తితో నాకు ప్రాబ్లం ఉంది, ఏదో మాకు సమస్య ఉంది, మా మధ్య సమస్య ఉంది. వ్యాజ్యం ఉంటే, సమస్య ఉంటే సంఘంలో ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు ఆయన క్లారిటీగా రాస్తున్నారండి. మీలో ఒకరి మీద ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? ఎక్కడికి వెళ్ళాలి? సమస్య ఉంటే ఎక్కడికి వెళ్ళాలి అంటున్నాడు ఇక్కడ. పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు ప్రభువులు రక్తములో కడగబడి ఆయన సంఘములో చేర్చబడి ఆయన అనుకూల క్రమానుసారంగా ఆరాధన జరిగించేటువంటి వారు, క్రమానుసారంగా కూడుకునేటువంటి వారు పరిశుద్ధులు. లోక పాపం అంటకుండా తమను తాము కాపాడుకుంటూ జీవించేటువంటి వారు, స్వస్థతతోనూ నీతితోనూ బ్రతికేటువంటి వారు పరిశుద్ధులు. వారి గురించి మాట్లాడుతూ మీలో ఒకరి మీద ఒకరు వ్యాజ్యమాడినప్పుడు వారు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడటం తెగించినారంటే సంఘంలో ఉన్నటువంటి సమస్య సంఘంలో పరిష్కరించుకోకుండా బయటికి ఎక్కడికో వెళ్ళిపోవడానికి పరిష్కరించుకోవడం ప్రయత్నం చేస్తున్నారా అని తెలియజేస్తే ఇక్కడ పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎరగరా? ఏమన్నాడు వాళ్ళని? పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారంట. ఒక రోజున లోకాన్ని మీద నేరస్థాపన చేశాడు నోవాహు. సువార్తను ప్రకటించాడు, లోకం మీద నేరస్థాపన చేశాడు, జడ్జిమెంట్ చేశాడు. ఈ రోజు చూసినట్లయితే పరిశుద్ధులకు తీర్పు, లోకంలో ఉన్నటువంటి వారికి పరిశుద్ధులు ఏం చేస్తారంటండి? పరిశుద్ధులు అంటే క్రీస్తు ప్రభు సంఘములో ఆయన రక్తములో కడగబడి ఆయన సంఘంగా కూడుకోవడానికి వచ్చినటువంటి వారు, మిగతా వారు కాదు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చదని మీరు అడగల. లోకానికే తీర్పు తీరుస్తున్నారంటే మరి లోకానికి దగ్గరికి వెళ్తున్నారని తీర్పు తీర్చబడటానికి. వీరు కొరింథీయులు అలా చేస్తారండి. కొరింథీయులు ఏం చేస్తారంటే పరిశుద్ధులు వారికి సంఘంలో సమస్య వస్తే సంఘంలో పరిశుద్ధ దేవుని యొక్క జ్ఞానానుసారంగా దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది ఈ విషయాలను ఆలోచన చేయకుండా వారు ఏం చేశారంటే సమస్యను తీసుకెళ్లిపోయి బయట ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరకో బయట ఉన్నటువంటి వారి దగ్గరకో వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పుడు వారిని హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు అడగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా అయ్యా దేవుడు ఎంత గొప్పగా మిమ్మల్ని ఉంచాడే, ఇంత గొప్పదైనటువంటి వాక్యాన్ని ఇచ్చాడే, ఆ వాక్యంలో మీరు ఎదగకుండా శరీరానుసారంగా అలాగే ఉండిపోయి వాక్యాన్ని పక్కన పెట్టేసుకొని ఎక్కడో లోకానుసారంగా జీవించే వారి దగ్గర తీర్పు తీర్చబడటానికి వెళ్తున్నారా? ఇది అవమానం కాదా అంటున్నాడండి. మిక్కిలి అల్పమైన సంగతులు గుర్తి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? చిన్న చిన్న విషయాలు ఏదైతే అక్కడ జరుగుతున్నాయో అల్పమైన విషయాలు కదండి ఇవి. వీటిని తీసుకెళ్లిపోయి ఇక్కడ మీరు చేసుకోకుండా ఎక్కడికో తీసుకెళ్లి పెట్టుకున్నారు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరగరా? దేవదూతలు కూడా తీర్పు తీర్చేటువంటి స్థితిలో ఆయన సంఘాన్ని దేవుడు ఉంచితే మనుషులు ఏం చేస్తున్నారు అంటే అంత గొప్ప బాగా వదిలేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు తమ వాద్యములను సమస్యలు తీర్చుకోవడానికి. ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చు కదా. దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి వారు కేవలం ఈ లోకంలో సమస్య వస్తే, సంఘంలో సమస్య వస్తే ఎవరు తీర్చుకోవాలి? ఎక్కడ తీర్చబడాలి? సంఘానికి వెలుపలా. సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు సమస్యను పరిష్కరించుకోవాలి. లోకంలో ఉన్నటువంటి వారి దగ్గరికో ప్రభుత్వాల దగ్గరికో కాదు. ఇది దేవుడు చెబుతున్నటువంటి క్రమము. దేవుడు క్రమానికి అధిపతిగా ఉన్నాడు. ఆ క్రమానికి మనం లోబడినటువంటి వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుకుంటకు సంఘములో తృణీకరించబడిన వారిని కూర్చుండబెడుదురా. ఏమన్నాడండి ఇక్కడ? వారు కూడా సంఘంలో ఏం చేస్తున్నారంటే ఎవరైతే తృణీకరించబడ్డారో, ఎవరైతే వారికి దానికి అర్హత లేదో, దేవుని ఎరగకుండా ఉన్నారు వారిని తీసుకొచ్చుకొని సంఘంలో తీర్పు తీర్చడానికి కూర్చోబెడితే, సంఘం విషయాల్లో తీర్పు తీర్చడానికి కూర్చోబెడితే అవమానం అంటున్నాడండి. ఎంత గొప్ప స్థితిలో ఉంచాడు దేవుడు. అయితే మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. చూడండి ఏమన్నాడు? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాడు అన్నాడు. దాంట్లో ఎందుకంటే దానికి మించింది ఒకవేళ నడుచుకోలేదనుకోండి, ఒకవేళ గద్దించలేదనుకోండి, ఆయన సంఘం నశించిపోతుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి పురుగు చావదు, అంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళకూడదు. మన పిల్లోడు తప్పు చేస్తే ఏం చేస్తారని బెత్తంతో ఎందుకు దండిస్తాడు? చావాలనుకుంటున్నారా?
వాళ్ళు చావాలని కొట్టండి, వాడు భయం తెచ్చుకోవాలా, వాడి తర్వాత మంచి క్రమంలో నడుచుకోవాలని ఆలోచన చేస్తాడు. దేవుడు కూడా తన మాటల్లో ఇలా ఎందుకు రాశాడు, ఎందుకు కొరింథీ సంఘానికి పౌలు గారు ఇంతగా మాట్లాడుతున్నాడు అంటే వారు రక్షించబడాలి, వారు రక్షించబడాలి, నశించిపోకూడదు అని ఆలోచనతో మాట్లాడుతున్నాడు. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాడు. ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? దేవుడి జ్ఞానం ఎరిగినటువంటి వ్యక్తులు లేరా అని అడుగుతున్నాడండి. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఎవరంట? సహోదరులు, సంఘంలో ఉన్నటువంటి సహోదరులు ఏం చేస్తారు? గొడవ పడుతున్నారంట. ఒక వీళ్ళు వ్యాజ్యమాడుతున్నారు, వీళ్ళు ఒకరొకరు గొడవ పడుతుంటే ఎవరి జరిగిస్తున్నారు తెలుసు ఈ కార్యక్రమాలు. ఇవన్నీ కూడా సంఘంలో వెలుపుట ఏ సంఘం అయితే లోకానికి వెలుగుగా ఉండాలో, ఏ సంఘం అయితే లోకానికి ఉప్పుగా ఉండాలో, ఏ సంఘం అయితే లోకానికి దేవుని యొక్క వాక్యం ప్రకటించాలో ఆ సంఘ సభ్యులు, ఆ సంఘంలో ఉన్నటువంటి వారు లోకంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు తగాదా పడుతున్నారంటండి. వాళ్ళ ముందు చాలా ఇంట్లో గొడవ పడుతూ ఉంటారు. ఇంట్లో గొడవ పడుతున్న భార్య భర్తలు ఏం చేస్తారు? చిన్నగా బయట వాళ్ళకి ఏమన్నా తెలిసిద్దే వచ్చినా కొన్నిసార్లు లాగాల్లో గొడవ పడతారు. అయ్యా బయటకు వద్దయ్యా, ఇంటి గుట్టు బయటకు వద్దా, ఇలా మాట్లాడుకుంటారు. అవునా? అయితే చూసినట్లయితే మరి ఇక్కడ చూసినట్లయితే అలాంటి దేవుని యొక్క ఇంటిలో దేవుని యొక్క క్రమం జరిగేటువంటి ఆ యొక్క సంఘములో ఏదైతే ఉందో సహోదరుల మధ్య వాగ్వాదం, ఏదో చిన్న చిన్న విషయాలు వచ్చినట్లయితే సంఘంగా కూర్చొని దైవికమైనటువంటి వాతావరణంలో దైవికమైనటువంటి వాక్యంతో వారి వ్యాజ్యం ఏదైతే ఉందో తీర్చుకోవాలి. కానీ బయటకు వెళ్ళిపోయి ఏ లోకానికైతే వాక్యం చెప్పాలో వాళ్ళు ముందే గొడవ పడితే, అవిశ్వాసులు అయితే సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకరు వ్యాజ్యమాడటం మీలో ఇప్పటికీ కేవలము లోపము. అంతకంటే అన్యాయం సహించటం మేలు కదా. అంతకంటే అన్యాయం సహించడం మేలు కదా. అన్యాయం చేస్తున్నాడంటే ఏమంటే నేను నెగ్గాలనుకుంటున్నాడు, నీ మూలంగా క్రీస్తునామం అవమానపరచబడుతుందంటే నువ్వు అన్యాయం సహించడం మేలు. కొన్నిసార్లు తగ్గటమే మేలండి. తగ్గాలంటున్నాడు. నా మూలంగా క్రీస్తునామం అవమానపరచబడుతుంది బయటంటే నువ్వు తగ్గాలి అంటున్నాడు. క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారము ఏదో బయట ఉన్నటువంటి గుంపు సంఘం కాదండి. అయితే కొన్నిసార్లు ఏమిటంటే అవమానపరచబడకుండా మనం తగ్గాలి అని చెప్తున్నాడంటే అంతకంటే అన్యాయము సహించటం మేలు కాదా, దానికంటే మీ సొత్తులు అపహరించబడటం మేలు కాదా, దానికంటే మన సొత్తులు అపహరించబడటం మేలు కదా. నాకు నష్టం జరుగుతుందా, పర్లేదు, క్రీస్తు నామం అవమానపరచకూడదు నన్ను అనుకుంటున్నాడా? అనుకోని. కానీ ఇప్పుడైతే అన్యుల మధ్య మాత్రం నా దేవుడి నామానికి అవమానం రాకూడదు. ఎందుకంటే ఎక్కడ సంఘం ఉంటే క్రీస్తు ప్రభు సంఘం, ఆ సంఘము లోకంలో చుట్టూ ఉన్నటువంటి సమాజానికి వెలుగుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. వీళ్ళని చూసి దేవుడి నామం ఇలా ఉన్నారంట. దేవుడి నామని మిమ్మల్ని చూస్తే మన దేవుని యొక్క గొప్పతనం తెలియాలి, మన యొక్క దేవుని ప్రేమ తెలియాలి, మన యొక్క దేవుని కరుణ తెలియాలి, మన దేవుని యొక్క అనేకమైనటువంటి గుణగణాలు తెలియబడాలి. కానీ మన శరీరానుసారమైన హేతువు చేసుకొని సంఘంగా కూడుకొని దేవుడి నామానికి అవమానము తీసుకొస్తే శాపగ్రస్తులం అవుతామో. చూసుకున్నట్లయితే తర్వాతగా వేయబడిన పునాది తప్ప వేరే ఒక పునాది వేయకూడదు. వేరే పునాది వేయకూడదు. కొరింథీయుల మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో మాట్లాడుతున్నాడు. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరకూడదు, ఈ పునాది యేసుక్రీస్తు. అంటే సంఘంలో ఏ విధమైన క్రమం జరగాలి, సంఘంలో క్షేమాభివృద్ధి దేని ద్వారా ఎలా కలగాలి, సంఘంలో జనులు ఎలా నడుచుకోవాలి, సంఘంలో సమస్యలు ఎలా తీర్చుకోవాలి, ప్రతిదీ కూడా ఏం మనకి గ్రంథంలో తెలియజేశాడు. అదే యేసుక్రీస్తు వారు వేసినటువంటి పునాది ఏదైతే ఉందో, అపోస్తలుల ప్రవక్తల ద్వారా వేసిన పునాది ఏదైతే ఉందో వాటి క్రమం చొప్పునే సంఘం నడుచుకోవాలి, నడిపించబడాలి తప్ప వేరే అది మించి చేస్తే అది దాన్ని బైపాస్ చేసి దాన్ని పక్కకు తీసుకొని దాన్ని వదిలివేసి దీన్ని పక్కన పెట్టేసుకొని చేసేది ఏదైనా సరే వేరే పునాది వేస్తున్నారు.
మీకు క్రీస్తుకు సంబంధం లేదు, పేరు మాత్రమే క్రీస్తు సంబంధం అయి ఉండొచ్చు. క్రీస్తుకు మీకు ఏ సంబంధం లేకుండా ఉండిపోతుంది. కాబట్టి దేనితో మనకున్నటువంటి ఆ యొక్క కుల పునాది వేయకూడదు, లేకపోతే రాజకీయ పునాది వేయకూడదు, ధనాన్ని తీసుకొచ్చేసుకొని లేకపోతే దాన్ని తీసుకురాకూడదు, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి హ్యూమన్ అథారిటీ ఉండకూడదండి. గాడ్స్ అథారిటీ ఉండాలి. సంఘంలో దేవుని యొక్క అధికారం ఉండాలి. మనుషుని యొక్క భౌతికమైనటువంటి జ్ఞానంతో కూడుకున్నటువంటి అధికారం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి డెసిషన్స్ ఏదైతే ఉన్నో ఇట్ షుడ్ రెస్ట్ ఆన్ ది స్క్రిప్చర్స్ అండి, లేఖనాలపైన ఆధారపడినటువంటిదై ఉండాలి అనేటువంటి విషయాన్ని గ్రంథం తెలియజేస్తుంది. అలాగనే ఎవరు కూడా సంఘాన్ని పాడు చేయరు. డు నాట్ డిస్ట్రాయ్ ది చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంఘాన్ని ఎవరు కూడా పాడు చేయకూడదు. దేవుడు వాటిని పాడు చేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో దగ్గర రాయబడింది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం ఏంటండి? మనమే, సంఘమే. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారే దేవుని ఆలయం ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. ఏ ఆత్మ నివసిస్తుంది? పరిశుద్ధ ఆత్మ. దేవుని యొక్క ఆత్మ నివసిస్తున్నాడా, లేకపోతే దురాత్మ? మన క్రియలు మనం బయలుపరుస్తాయండి. మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనమే దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ఆలయంలోకి ఏమి రాకూడదు? ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల ద్వారా సమస్యలు సృష్టించకూడదు. ఒక స్వార్థపూరితమైనటువంటి లేకపోతే కొండముల ద్వారానో సమస్యలు రాకూడదు. అక్రమం ఉండకూడదు. అలాగనే లేకపోతే వేరే యొక్క జోక్యాలు ఉండకూడదు. లోక సంబంధమైనటువంటి గుంపుల యొక్క జోక్యాలు, లేకపోతే రాజకీయ సంబంధమైనటువంటి జోక్యాలు ఉండకూడదు, లేకపోతే కక్షలు ఉండకూడదు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే, ఇవన్నీ పెట్టుకోవడానికి శరీర సంబంధమైన ఆలోచనతో కక్షలు, విమతలు, దురాశలు ఇవన్నీ తీసుకొస్తే దేవుని ఆలయాన్ని మనమే పాడు చేస్తున్నాం. వేరే వాళ్ళు పాడు చేయటం కాదు. ఎవరిలో అయితే శరీర క్రియలు ఉంటాయా వారు దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎందుకంటే కొరుకు పుండు చిన్నగా మొదలైతే మొత్తం వ్యాపించేస్తుంది. సంఘంలో పులిసిన బిడ్డ కొంచెమైన మొత్తం పులి చేస్తుందో అలాగనే చూసినట్లయితే ఇవన్నీ కూడా సంఘాన్ని నాశనం చేసేటువంటిది. అక్రమము విస్తరిస్తుందండి. అక్రమము విస్తరిస్తూ ఉంటది. అక్రమం వర్ధిల్తూ ఉంటది. కొంతమంది చూస్తే ఎలా పాడు చేస్తారు దేవుని సంఘాన్ని? కొంతమంది బహిరంగంగా కనబడి పాడు చేస్తారు, కొంతమంది కనపడకుండా సీక్రెట్ గా పాడు చేస్తారు. కొంతమంది బహిరంగంగా పాడు చేస్తారు, కనిపిస్తుంది. కొంతమంది కనిపించదు, వెనకాల గోతులు తవ్వుతుంటారు. జాగ్రత్త. ఇది దేవుని యొక్క సంఘము. బహిరంగంగా గాను లేకపోతే ఎలాగా కూడా పాడు. ఎందుకంటే దేవుని యొక్క సంఘం, మీరే దేవుని ఆలయం ఉన్నారు. దేవుని సంఘమును ఎవరు పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయను అనేటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాను. వారి జీవ గ్రంథంలో పాలు అడదు, పురుగు అగ్ని ఆడదు, పురుగు చావడదు, నిత్యాగ్నితో దహించబడుతూనే ఉంటాడు. కాబట్టి సంఘం సంబంధమైన విషయంలో క్రమముగాను మర్యాదగాను జరగాలి అంటే లోకానుసారమైనటువంటి జ్ఞానంతో సంఘం నడిపించకూడదు. సంఘంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చబడకూడదు. దైవికమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ దైవికమైనటువంటి జ్ఞానం ఉండాలి. చూసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఎవడనో తను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానని అనుకున్న ఎడల జ్ఞాని అగునట్టి వెర్రివాడు కావాలను. ఈ లోకానుసారమైన జ్ఞానము, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేసి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఎలా తెలుసా? దేవదూతలకు కూడా తీర్పు తీర్చేటువంటి జ్ఞానాన్ని దేవుడు తన లేఖనంలో బయలుపరిస్తే లోక జ్ఞానం ద్వారా ఆలోచన చేస్తున్నాడు మానవుడు. లోక జ్ఞానము దేవుడు దృష్టికి వెర్రితనం అంటూ ఉన్నాడు. జ్ఞానులను వారి కుయుక్తితో, దేంతో ఉంటాయండి? కుయుక్తి అంటే సాతానుకు ఉండేటువంటి కుయుక్తి స్వభావం ఎవరిదండి? కుయుక్తి ఎవరిది? కన్నింగ్ నేచర్ ఎవరు తెలుసా? సాతానుది. ఎవరు మోసపరిచింది? ఎవరు
అవ్వను మోసపరిచింది ఎవరు? సాతాను తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా అన్నాడు. ఎవరు? సాతాను తన కుయుక్తి చేత అవ్వను మోసగించాడు. మోసగించేటువంటి తత్వం ఎవరిదో అంటే అది సాతానుదై ఉంటుంది. అలాగే జ్ఞానులను వారి కుయుక్తి లోకానుసారమైన జ్ఞానంతో లేదా కుయుక్తిగా ఆలోచన చేసి దేవుని యొక్క జ్ఞానాన్ని పక్కన పెట్టేసుకుని సంఘాన్ని పాడు చేయాలనుకుంటే జ్ఞానులను వారి కుయుక్తితో ఆయన పట్టుకును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తము మీవి. కాబట్టి ఓన్లీ విజ్డమ్ ఏం చేస్తుందంటే, లోకానుసారమైన జ్ఞానం ఏం చేస్తుందంటే మ్యానిపులేట్ పీపుల్ అండి. మనుషుల్ని కుయుక్తితో వశపరచుకోవటానికి, మనుషుల్ని కుయుక్తితో మోసపరచడానికి, మనుషుల్ని తమ మాటలతో వశం చేసుకోవడానికి ఆలోచన చేసేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి లోకానుసారమైన జ్ఞానం ఏం చేస్తూ ఉంటే ప్రొటెక్ట్ రెప్యుటేషన్ అట్ ఎనీ కాస్ట్. ఎలాగైనా సరే నా యొక్క రెప్యుటేషన్ ఏదైతే ఉంటుందో, నాకున్నటువంటి రెప్యుటేషన్ అంటే గౌరవం లేదా ఘనం ఏదైతే ఉంటుందో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తానని ఆలోచన చేస్తారు. లేదండి, అది లోకానుసారమైనటువంటి జ్ఞానం ఉంటుంది. లేకపోతే దాని కొరకు తమకున్నటువంటి ప్రభావం ఏదైతే ఉందో, తమ తెలిసినటువంటి లోకానుసారమైనటువంటి లేదా అధికారంతో సంబంధించినటువంటి ప్రభావం, అది తెలిసినటువంటి అధికారం ఏదైతే ఉందో వారిని కూడా బిగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదా మనుషుల్ని తమ యొక్క నియంత్రణలో తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉంటారు. లోకానుసారమైనటువంటి ఆ యొక్క జ్ఞానం లేకపోతే ఒక అధికారం కోసము వారు ఏం చేస్తారు? ఫైట్ చేస్తూ ఉంటారు. అధికారం కోసం ఫైట్ చేసేటువంటి వారుగా ఉంటారు. లేకపోతే నా ఆర్గ్యుమెంటే గెలవాలా, మా ఆర్గ్యుమెంటే గెలవాలా, మా వారి ఆర్గ్యుమెంట్ గెలవాలి ఆలోచన చేసి ఇవన్నీ కూడా లోకానుసారమైనటువంటి జ్ఞానమై ఉంటది. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము అయితే గాడ్లీ విజ్డమ్ ఏం చేస్తా తెలుసండి? సీక్స్ ట్రూత్, సత్యాన్ని అది ఆలోచన చేస్తారు. సత్యాన్ని ఆలోచన చేస్తారు. సత్యం ఎక్కడుంది? దేవుని యొక్క వాక్యమే, నీ వాక్యమే సత్యం. దాని గురించి వెళ్దాం. అయితే హంబుల్గా నడుచుకుంటారు. వాక్ హంబ్లీ, తగ్గింపు స్వభావంతో నడుచుకుంటారు. ఎలాగైతే దేవుని యొక్క జ్ఞానం కలిగితే తగ్గింపు స్వభావంతో నడుచుకుంటారు, సత్యాన్ని వెతికేటువంటి వారుగా ఉంటారు, దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో దానికి లోబడేటువంటి వ్యక్తులుగా ఉంటారు, తమ పరిశుద్ధతను తమ ఘటమును కాపాడుకునేటువంటి వారుగా ఉంటారు. పరిశుద్ధతలు అంటే లోక మాలిన్యము అంటకుండా పరిశుద్ధతను కాపాడుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అలాగే సంఘములో సమాధానం కొరకు ఆలోచన చేస్తారు. దే పర్స్యూ పీస్, సమాధానాన్ని వెంటాడేటువంటిగా వ్యక్తులుగా ఉంటారు. సమాధానాన్ని వెంటాడే వ్యక్తులుగా ఉంటారు. అల్లరి వెంటాడటం కాదు, లేకపోతే గ్రూపులుగా వెంటాడటమే కాదు, లేకపోతే నేను గెలవాలని దాన్ని వెంటాడటం కాదు, సమాధానాన్ని వెంటాడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అది దేవుని యొక్క జ్ఞానముతో ఆలోచించేటువంటి వ్యక్తులు. కాబట్టి దేవుని యొక్క సంఘంలో జరిగేటువంటి ఆ యొక్క వ్యాజ్యాలు ఏదైతే ఉన్నాయో అవి దైవికమైనటువంటి జ్ఞానముతో అవి తీర్చుకోవాలి. కానీ లోకానుసారమైనటువంటి జ్ఞానాన్ని లేకపోతే తర్కాన్ని వినియోగించినట్లయితే అది దేవుని యొక్క క్రమం కాదు, సంఘానికి క్షేమాభివృద్ధి చెందు అనేటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలాగే చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక, ట్రూ విజ్డమ్ ఈజ్ షోన్ బై ద గాడ్లీ కాండక్ట్ అండి. నిజమైనటువంటి ఆ యొక్క సత్యము, జ్ఞానానుసారమైనటువంటి సత్యము అది మన యొక్క ప్రవర్తన ద్వారా బయలుపరచబడుతూ ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై ఉండి, ఎలా ఉండి? జ్ఞానముతో కూడిన తగ్గింపు సాత్వికము గలవాడై ఉండి తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరుచుకోవాలి. తన యొక్క క్రియలు ఎలా ఉండాలి అంటున్నాడంటే, దైవికమైనటువంటి సత్యాన్ని వెతికేటువంటి వారు, దైవికమైన వాతావరణంలో సమస్యలు తీర్చుకునేటువంటి వారు, జ్ఞానముతో కూడిన సాత్వికము, జ్ఞానం దైవికమైన జ్ఞానం ఉండాలి, సాత్వికం ఉండాలి. తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరుచుకోవాలి. తన క్రియలను అంటే తన మంచి ప్రవర్తన ద్వారా, గాడ్లీ కాండక్ట్ ద్వారా, దైవికమైన ప్రవర్తన. ఏ ప్రవర్తన ద్వారా ఉండాలి? దైవికమైన ప్రవర్తన ఉంటుంది, లోకానుసారమైన ప్రవర్తన ఉంటుంది. అవునా? తగాదాలకి లేదు, కొట్లాటలకి లేదు, దైవికమైన ప్రవర్తన కాదండి. ఇక్కడ చూసినట్లయితే తన యోగ్య ప్రవర్తనను జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి. ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి సంఘంలో ఎవరైనా సరే, నేను దేవుని యొక్క సంఘము, క్రీస్తు ప్రభు సంఘం అంటే సంఘముని నోటితో చెప్పటం కాదు, లేకపోతే ఎలా చెప్పాలి? క్రియల రూపంలో చెప్పాలి. నీ క్రియలను కనపరచాలి. దేవుని యొక్క జ్ఞానం నీలో ఎలా కనపరుస్తావంటే నీ యొక్క యోగ్యమైనటువంటి ప్రవర్తన, యువర్ వర్తీ కాండక్ట్, యువర్ గాడ్లీ కాండక్ట్.
ఇక దైవికమైనటువంటి ప్రవర్తన ద్వారా కనపరచాలి. అయితే అంటూ మీ హృదయములో సహింపనలవి కానీ, అంటే సహించాలని చేదైన అన్నాడు, సహింపనలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు. హృదయంలో కక్షలు పెట్టేసుకొని వివాదాలు పెట్టేసుకొని సహించలేనంతగా హృదయంలో పెట్టేసుకున్నారు అనుకోండి, ఏమంటే దాన్ని బట్టి మీరు గొప్పగా గర్వపడద్దండి అన్నాడు. అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం వాడు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క జ్ఞానం, సత్యం ఎక్కడ సత్యమై ఉంది దానికి వ్యతిరేకంగా నడుచుకోకూడదు మానవుడు. రాయబడినటువంటి వాక్యం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మానవుడు నడుచుకోవద్దు, ఆయన సంఘం నడుచుకోకూడదు అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక ఏ జ్ఞానం అండి? పైన చెప్పారు చూసారా, కలహాలు వివాదాలు హృదయంలో పెట్టుకున్నటువంటి అవన్నీ కూడా ఇది దేవుని సంబంధమైన జ్ఞానం కాదు అంట. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియో ప్రకృతి సంబంధమైనదియో దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. దెయ్యముల జ్ఞానము, కుయుక్తిని ఉపయోగించేది సాతాను జ్ఞానం. అవునా? కుయుక్తిని ఉపయోగించేది సాతాను జ్ఞానం. వివాదాలు మత్సరాలు, ఎవరిని చెడగొట్టాలి ఎవరిని పడగొట్టాలి ఆలోచన సాతానిది. సాతాను ఏం చేస్తున్నాడో తెలుసండి, ఎప్పుడు కూడా ఎవరిని పాడు చేయాలా, ఎవరి మధ్య కలహాలు పెట్టాలా, ఎవరి మధ్య వివాదాలు పెట్టాలా, వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు, కుయుక్తి ఆలోచన చేస్తున్నాడు. వాడు కుయుక్తి మనం లోబడిపోకూడదు. ఈ జ్ఞానం పైన దిగి వచ్చింది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైన దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నాడు. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఏమన్నాడండి? దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాదు అన్నాడు. దేవుడు క్రమానికి కర్త అని చూసాము. తన సంఘములో సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరగాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ఉంటుంది. అంటే అల్లరి ఎక్కడ ఉంటుందో తెలుసా? మత్సరం ఎక్కడ ఉంటుందో, వివాదాలు ఎక్కడ ఉంటాయో, హృదయంలో ఉన్నటువంటి ఆ కక్షలు ఎక్కడ ఉంటాయి, వివాదాలు ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము, దేవునికి అవమానపరిచేటువంటి ప్రతి కార్యము అక్కడ జరుగుతుంది. అది లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో వచ్చేటువంటి సమస్య అది. అయితే పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఒకటి ఉంది, ఇది ఇక్కడ ఉంది. పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. చూడండి అదేం చేస్తుంటే పవిత్రమైనది మన మధ్య సమాధానం తీసుకొచ్చి సమాధానకరమైనది, దేవునితో సమాధానపరిచేది, మృదువైనది సులభముగా లోబడినది. దేవుని యొక్క జ్ఞానం ఏం చేస్తారు సార్? దేవునికి లోబడతావు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే, దేవునికి వ్యతిరేకంగా క్రియలు జరిగిస్తూ ఉంటుంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి పద్ధతులు నడుచుకుంటూ ఉంటుంటే దేవుని యొక్క క్రమానికి లోబడిపోతావు, దేవునికి విధేయత చూపిస్తావు. దేవుని యొక్క జ్ఞానాన్ని గనక నువ్వు నీకుంటే, దేవుని యొక్క జ్ఞానానికి లోబడేటువంటి తత్వం ఉంటే, పైనుంచి వచ్చినటువంటి జ్ఞానమే ప్రాముఖ్యమైతే, లోక సంబంధమైనటువంటి జ్ఞానం ప్రాముఖ్యం కాకపోతే, పరిమాణం కాకపోతే, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలముతో నిండుకున్నది. దేనితో నిండుకుంటుందంట? కనికరం చూపిస్తావు. ఒకవేళ నీ యొక్క సహోదరి తప్పు చేసినప్పుడు కూడా ఏం చేస్తావు? దైవికమైనటువంటి జ్ఞానం ఉంటే కనికరం చూపిస్తావు, మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తావు, మారు మనసు కొరకు ఆలోచన చేస్తావు, శత్రువు కొరకు కూడా ప్రార్థన చేయాలి అని చెప్పినటువంటి శత్రువు కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? బయట ఉన్న ప్రార్థన చేస్తారా? సంఘం క్రీస్తు రక్తం కడగబడినటువంటి వారు, దేవుని ప్రేమ ఎరిగినటువంటి వారా? దేవుని ప్రేమ ఎరిగినటువంటి వారు, దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు చేయాలంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతో నిండుకునేది. ఫలము ఎప్పుడు వస్తుంది? సరిగ్గా నీరు పోస్తే, వేర్లకు నీరు పోస్తే, సరిగ్గా పెంచితే ఫలాలు, సరైనటువంటి ఫలాలు వస్తాయి. నువ్వు పెంచేదే, నువ్వు లోపలకు పంపించేదే లోకానుసారమైన జ్ఞానం, లోపలకు పంపించేదే నువ్వు శరీరానుసారమైన శరీరాన్ని, నీ శరీరాన్ని పోషించుకోవాలి, శరీర దురాశలను పోషించుకోవాలనేటువంటి చెడు ఆలోచనల, విమతలు, అల్లర్లు ఎన్నితో నిండుకుంటే ఏ ఫలాలు వస్తాయి? శరీర ఫలాలు వస్తాయి. శరీర క్రియల ఫలాలు వస్తాయా? ఆత్మ సంబంధమైన ఫలాలు వస్తుందా? ఫలము
మంచి ఫలముతో నిండుకొని పక్షపాతమైనను వేషధారణైనను లేనిదేవుని. పక్షపాతం చూపించదండి. పక్షపాతం అంటే ఫేవరెటిజం చూపించదు. దేవుని యొక్క సముఖంలో సత్యంతో ఆధారం చేసుకొని దేవుని జ్ఞానం ఏం చెప్తుంది, దేవుని విషయాలు ఏం చెప్తుంది, దాని ప్రకారంగానే వ్యాజ్యం ఆడుతుంది, దాని ప్రకారంగా తీర్పు ఉంటుంది, దాని ప్రకారంగా మాట్లాడుతుంది. మా వాడు, మా ఇంటి వాడు, లేకపోతే మా పలస కొలవాడు అని ఆలోచన చేసేది కాదు. సత్యం ఇదైతే ఆ ప్రకారంగా కరెక్ట్ చేయాలా, కనికరించాలా, లేకపోతే దాని ప్రకారంగా మారు మనసు పొందాలని ఆలోచించాలా, సంఘంగా వారి కొరకు ప్రార్థన చేయాలా. ఇది దైవికమైనటువంటి వాతావరణంలో క్రమంగా జరిగేటువంటి దైవికమైనటువంటి పద్ధతే. పక్షపాతమైన వేషధారణను లేనిదై ఉండినది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానము విత్తబడును. నువ్వు ఏది విత్తితే దాన్నే కోస్తావు. సంఘంలో సమాధానాన్ని విత్తే ఏం కోస్తావు? నీతి ఫలము. నీతి ఫలం దానికి సంబంధించిన సమాధానం విత్తే దానికి సంబంధించిన ఫలాలే వస్తాయండి. సమాధానం కొరకు మనం పాటుపడితే, దైవికమైన జ్ఞానాన్ని దానికి లోపడానికి పాటుపడితే దానికి సంబంధించినటువంటి ఫలాలే వస్తాయి. కానీ వివాదాలు, పక్షులు ఇవన్నీ రావు. మనుషులు ఏ విత్తే అదే కోస్తాడు. సమాధానపరచువారు ధన్యులు అంటూ ఉన్నాడు. వారు దేవుని కుమారులు అనుకుంటారు. దేవుని కుమారులు అనుకున్నాడు. దేవుని కుమారులు అనబడతారు. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు పర్స్యూ ద పీస్. దేవుని కుమారులుగా ఉండాలా, అయితే సాతాను యొక్క సంతానంగా ఉండాలా ఆలోచన చేసుకోవాలా. లోక సంబంధమైనటువంటి జ్ఞానము ఏం చేస్తూ ఉంటుందంటే సంఘాన్ని అది పాడు చేసేటువంటి విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి యాకోబు రాసిన పత్రిక 3 చదివామండి, క్షమించాలి. ఓకే అండి. అయితే ఇప్పుడు చివరిగా మనం కొన్ని విషయాలు ముగించుకుందాము. ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ, ట్రూత్ షల్ మేక్ యు ఫ్రీ. చివరిగా సత్యాన్ని, ఆత్మ సంబంధాలు అయితే ఏం చేయాలండి? సత్యాన్ని వెతికేటువంటి వారుగా, సీక్ ద ట్రూత్, సత్యాన్ని ఆలోచన చేసేటువంటి వారుగా ఉండాలి. సత్యం ఏం చేస్తుందంటే మనకి యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము షోర్ పాయింట్ గా యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు నిజముగా శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. దేన్ని గ్రహిస్తారంట? నిజముగా నాకు శిష్యులైతే నా వాక్యములో, ఆయన వాక్యమును నిలుచుంటారు. నిలుచుంటే నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించరు. అప్పుడు సత్యములో స్వతంత్రులుగా చేయను. సత్యం ఏం చేస్తుంది? ఇప్పుడు మీకు ప్రకటించబడే సత్యం, దేవుని యొక్క సత్యం మీకు ఏం చేస్తుంది? ప్రకటించబడుతుంది. సత్యాన్ని గ్రహిస్తే సత్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎక్కడి నుంచి చూసినట్టు సత్యం స్వతంత్రంగా చేస్తుంది. ఎక్కడి నుంచి అంటే సత్యం ఏం చేస్తుందంటే ఇట్స్ ఫ్రీ అస్ ఫ్రమ్ సిన్ అండి. పాపం నుంచి మనల్ని విమోచిస్తూ ఉంటుంది. సత్యం మనల్ని పాపం నుంచి విమోచిస్తూ ఉంటుంది. సత్యం ఏం చేస్తుంటే పాపాన్ని అది ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది, సత్యాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎందుకు ఎక్స్పోజ్ చేస్తే పాపాన్ని అంటే మారు మనసు పొందాలని, అవమానపరచడం కోసం కాదు, కానీ మారు మనసు. ఇప్పుడు దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు సిగ్గు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? బహిరంగంగా వారిని ఎందుకు గద్దిస్తున్నాడు? వారిని అవమానపరచడం కోసం కాదు, వారిని తగ్గించడం కోసం కాదు. బహిరంగంగా జరిగినటువంటి పాపంలో వాస్తవానికి తెలియకపోతే ముందుగా ఒకళ్ళిద్దరైనా మాట్లాడాలా. ఎందుకు వారికి అలా గద్దిస్తూ మాట్లాడుతున్నాడు అంటే అది పాపం నుంచి వారు విమోచించబడి సత్యం తెలుసుకొని సత్యముకి లోబడి వారు మారు మనసు పొందాలని, కానీ వారిని అవమానపరచాలని ఉద్దేశం కాదు. అవమానపరచాలని ఉద్దేశం ఏదైతే ఉంటుందో అది సత్య సంబంధమైంది కాదు, దేవుని యొక్క జ్ఞానానుసారమైంది కాదు. సత్యం ఏం చేస్తుంది? పాపం నుంచి విమోచన చేస్తూ ఉంటుంది. సత్యం ఏం చేస్తుందంటే మనల్ని గర్వం నుంచి మనల్ని విమోచిస్తూ ఉంటుంది. సత్యం తెలుసుకుంటే ఇప్పుడు దాకా వింటే అరే గర్వం దేవునికి వ్యతిరేకమైంది, గర్విష్ఠులను దేవుడు అణిచివేస్తాడు, కాబట్టి ఈ గర్వం నేను విడవాలి, నేనే గెలవాలి అనే ఆలోచన గర్వంతో కూడుకుంది. నా ఆర్గ్యుమెంటే గెలవాలి అనేటువంటి ఆలోచన గర్వంతో కూడుకుంది. కాబట్టి సత్యం, దేవుని యొక్క వాక్యం దీనికి విరుద్ధం అని చెప్తూ ఉంటుంటే ఆ గర్వాన్ని పక్కన పెట్టేస్తారు.
దీనికంటే కీడును సహించటం, అన్యాయం సహించటం మేలు కాదా అంటూ ఉంటాడు. దేవుని యొక్క నామము బయట దూషించబడుతూ ఉంటుంది, మామూలంగా దేవుని యొక్క నామం అవమానపరచబడుతూ ఉంటుంది. సత్యం తెలియబడింది, దేవుని యొక్క వాక్యానికి లోబడిపోతారు. నీ జీవితాన్ని మార్చుకోవడానికి, మారు మనసు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, సత్యం మిమ్మల్ని పాపం నుంచి విమోచన చేస్తుంది, సత్యం మిమ్మల్ని ప్రైడ్ నుంచి, గర్వం నుంచి మిమ్మల్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఆ తర్వాతగా సత్యం మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే, సత్యం తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని వివాదాల నుంచి, అలాగే గొడవల నుంచి అది మిమ్మల్ని ఫ్రీ చేస్తూ ఉంటుంది. దాని నుంచి మీకు విడుదల కలుగుతుంది సత్యానికి లోబడితే. కాబట్టి సత్యము సెల్ఫిష్ అంబిషన్స్ ఫ్రీ చేస్తుంది. అంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చేయకుండా, మోసపూరితమైనటువంటి ఆలోచన చేయకుండా సత్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని విమోచన చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాగనే లోక సంబంధమైనటువంటి జ్ఞానం నుంచి మనల్ని విమోచన చేస్తూ ఉంటుంది సత్యము. ట్రూత్ ఫ్రీస్ us from the worldly wisdom. సత్యాన్ని ఎరిగితే లోక సంబంధమైన జ్ఞానాన్ని పక్కన పెట్టేసుకొని దేవుని యొక్క జ్ఞానానుసారంగా చేయడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి మొదటిగా మనం చూసినట్లయితే అనేక విషయాలు తెలియజేశాం. లోకానుసారంగా ఆలోచన చేయకూడదు, శరీరానుసారంగా ఆలోచన చేయకూడదు. సమస్తము కూడా సంఘములు జరిగే క్రమంగాను జరగాలి, మర్యాదగా జరగాలి. ఎందుకంటే సంఘానికి నాయకుడు, సంఘానికి శిరస్సు క్రీస్తు వారు. సంఘాన్ని కట్టింది, సంఘానికి పునాది వేసింది క్రీస్తు ప్రభు వారు. సంఘానికి శిరస్సుగా క్రీస్తు ప్రభు వారు ఉన్నారు. సంఘము ఆయనది. ఆ సంఘంలో ఉన్నటువంటి ఆయన కనుక ఆయన క్రమం జరగాలి, ఆయన క్షేమములు జరగాలి. సంఘం ఆయన రక్తంతో కడగబడింది కనుక ఆయన ఏర్పడి జరిగేటువంటి వాడిగా ఉండాలి. కనుక ఎవరు గెలిచారు కాదు, దేవుడు నేను మా గుంపు గెలుస్తా, మీ గుంపు గెలుస్తా అనే ఆలోచన కాదు, కానీ క్రీస్తు ప్రభు వారి నామానికి మహిమ కలుగుతుంది ఆలోచించాలి. ఎవరికి మహిమ కలగాలి? దేవుడికి మహిమ కలగాలని ఆలోచన చేయాలి. కాబట్టి ఎవరి జట్టు విజయం సాధిస్తుందని కాదు, కానీ లేఖనము ఏమి బోధిస్తుందని ఆలోచన చేసేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి చివరిగా యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన శిష్యుల పట్ల ఏదైతే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారో ఆ ప్రార్థనతో చదువుకొని మనం ముగించుకుందాము. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారు ఇక్కడ, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవల్లని వారి కోసం మాత్రమే నేను ప్రార్థించడం లేదు, కానీ వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వాళ్ళందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు వారి తండ్రి నీ యందు నేను, నా యందు నీవు, ఎలాగ వారు ఒకే మాట మీద ఒకే ఏకత్వం కలిగినటువంటి వారుగా ఉన్నారో అదే విధంగా కేవలము అలాగే శిష్యులు కూడా, తన అపోస్తులు కూడా ఏకమై ఉండాలి. వారి కొరకే కాదే గాని వారి అపోస్తుల యొక్క బోధ ద్వారా, అంటే దీంట్లో రాయబడిందని ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న అపోస్తుల బోధ, దేవుని యొక్క వాక్యము, క్రీస్తు ప్రభు యొక్క వాక్యము, ఆ వాక్యము ద్వారా ఎవరైతే వింటున్నారు, ఎవరు వింటున్నారు? ఎక్కువటువంటి మీరు వింటున్నారు, అనేక సంఘాలు అనేక మంది వింటున్నారు. ఎవరైతే వింటున్నారో ఆ వాక్యం వినేటువంటి వారందరూ కూడా వారి వాక్యం వల్ల నా యందు యేసుక్రీస్తు వారి విశ్వాసం ద్వారా కూర్చున్నాం కదా ఇక్కడ మనము. యేసుక్రీస్తు వారి యందు వారి వాక్యం వలన వారి యందు విశ్వాసం ఉంచువందు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నారు. అందరూ కూడా క్రీస్తు యొక్క సత్యం విషయంలో, క్రీస్తు యొక్క జ్ఞానం విషయంలో ఏకత్వం కలగాలి అని దేవుడు కోరుకున్నాడు. ఏముండాలండి? విభజించబడాలని కోరుకుంటున్నాడా? ఏకత్వం ఎలా సాధ్యపడుతుంది? దైవికమైనటువంటి జ్ఞానము ద్వారానే, దేవుని యొక్క వాక్యానికి లోబట్టడం ద్వారానే, శరీర క్రియలను పక్కన పెట్టడం ద్వారానే ఏకత్వం సాధ్యమవుతుంది. కానీ ఏదో కలిసిపోదామని హృదయంలో వివాదాలు పెట్టుకొని, మత్సరాలు పెట్టుకొని, గర్వాలు పెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఏదో పైకి కలుస్తారు, కానీ అది దైవికంగా, అది లోబడేటువంటి వ్యక్తిగా ఏకత్వం ఎప్పటికీ సాధ్యం కాదు. ఎప్పుడు దైవికమైన వాతావరణానికి లోబడి మనలో ఉన్నటువంటి గర్వాన్ని తీసుకువేసినప్పుడు మాత్రమే అది దైవికమైన వాతావరణానికి లోబడి ఏకత్వం ఉండడానికి అవకాశం ఉంటుంది. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చుచున్నాను. వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువని, నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించువని లోకమును తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. కాబట్టి చూసినట్లయితే
దేవుడు ఏకత్వం కోరుకుంటూ ఉన్నాడు. దైవానుసారమైనటువంటి జ్ఞానం సంఘంలో ఉండాలి. కేవలం ఎప్పుడూ కూడా శరీర సంబంధంగా ఆలోచన చేస్తే దైవికమైన దేవుడి జ్ఞానాన్ని పక్కన పెట్టేస్తే ఎప్పుడు శరీరపరంగానే ఆలోచన చేస్తాం. వివాదాలు, మత్సరాలు, అల్లర్లు అన్ని కూడా అక్రమం అంట కూడా సంఘంలో వర్ధిల్లుతూ ఉంటది. సాతాను అక్కడ ఉంటాడు, క్రీస్తు ప్రభువారు ఉంటాడు, దేవుడు ఉంటాడు అక్కడ. ఆ సంఘానికి పాతాళం దాన్ని మింగేస్తారు తప్ప లోక సంబంధం కుల సంఘంగా ఏ సంఘంగా ఉంటుంది. కానీ క్రీస్తు వారు కట్టినటువంటి క్రీస్తు ప్రభు సంఘము వాక్యానుసారంగా క్రమంగా నడిపించబడితేనే, క్రమంగా మనము వాక్యానికి లోపడితేనే క్రమంగా ఉంటది, క్షేమాభివృద్ధి కలుగుతుంది, దేవుని యొక్క గొప్ప దీవెనలు పొందేటువంటి సంఘంగా ఉంటది. కాబట్టి అటువంటి సంఘంగా మనం తీర్చిపడాలని, దేవుని యొక్క గొప్ప దీవెనలు పొందుకునేటువంటి వారుగా ఉండాలని, ఏకత్వం కొరకు కృషి చేసేటువంటి వారుగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యం మీ అందరూ కూడా క్రీస్తు ప్రభు నామమున యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి.